Whenever a test come, understand a promotion is on the way. ఎప్పుడు ఒక పరీక్ష వచ్చినా మీకు తర్వాత తరగతికి వెళ్ళే అవకాశం ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. When lions then come, understand, I am going to come out with glory. ఒక సింహము బోను ఉంది అంటే మీరు అర్థం చేసుకోండి, నేను మహిమతో బయటికి రాబోచున్నానని. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Every day that is not a test in your life. ప్రతిరోజు మీకు ఒక పరీక్ష ఉండదు మీ జీవితాల్లో. There is a season for everything. సమస్తానికి కాలం ఉంటుంది. Hallelujah. If for crying one season is there, means there is certainly definitely a season for you to rejoice. ఏడ్చుట అనే కాలం మీ జీవితాల్లో ఉన్నదంటే ఖచ్చితంగా తప్పకుండా సంతోషించే కాలం కూడా ఉంటుంది. Hallelujah. 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 If there is a season for sowing, definitely there is a season for reaping. విత్తే సమయం ఉన్నదంటే తప్పకుండా కోసుకునే సమయం కూడా ఉంటుంది. Word of God is sown in you. దేవుని యొక్క వాక్యము ఆ విత్తనము మీలో నాటబడితే, praise God, definitely one day this seed will grow. తప్పకుండా ఒక రోజు ఆ విత్తనం అనేది ఎదుగుతుంది. If prophetic word is sown in you, ప్రవచనాత్మకమైన మాట మీలో విత్తబడితే, one day once the situations come together, hallelujah, this seed will break the shell and it will come out as your blessing and breakthrough. ఒక రోజు ఆ పరిస్థితులన్నీ కలిసి వచ్చినప్పుడు ఈ విత్తనం ఏదైతే ఉందో దాని పైన ఉన్నటువంటి పొర విరగ్గొట్టబడి దాని నుంచి బయటికి మొలుస్తుంది. అప్పుడు ఆశీర్వాదాలు మీ జీవితంలోకి వస్తాయి. It is not the goodness of the sower, it is the goodness of the seed which is kept inside of you. విత్తువాడి యొక్క మంచితనం కాదు, కానీ మీలో ఉంచబడినటువంటి ఆ విత్తనం యొక్క మంచితనము. God has separated me from my mother's womb. For what reason? To reveal his son in me. దేవుడు నా తల్లి గర్భంలో రూపింపబడక ముందు నన్ను ప్రత్యేకపరిచాడు. ఏ కారణంతో అయితే, ఏ కారణం అంటే ఆయన కుమారుని నాలో ప్రత్యక్షపరచడానికి.